నాన్నగారు. నానమ్మకి టీబీ వచ్చిందన్న సంగతి తనకి తెలిసిపోయిందని నాకు ఏడుపు వచ్చేసింది. కాళీప్రసాద్ కూడా చాలా దిగులుగా ఉన్నాడు. నేను వాడికి రొట్టిచ్చాను, కానీ వాడు తినలేదు. తీసుకెళ్లి పంతులు గారి కుక్కకి ఇచ్చేశాడు. వాడు తినలేదు నాన్న. రాణి, నాన్నమ్మ నిన్ను తన నుండి దూరం చేసినంత మాత్రాన నాన్నమ్మ నిన్ను ప్రేమించడం లేదని కాదమ్మా. నిజానికి నాన్నమ్మ నిన్ను ఎంతలా ప్రేమిస్తుందంటే నీకు ఏదైనా జరిగితే ఆవిడ తట్టుకోలేదు. తల్లి చూడు, ఆవిడకి సోకిన రోగం వల్ల ఆవిడ దగ్గరికి ఎవరూ వెళ్ళకూడదు. చూడమ్మా, మనం నాన్నమ్మని కసోలి ఆసుపత్రికి పంపించేంత వరకు మన ఇల్లే ఆవిడికి ఆసుపత్రి. ఈ అంటురోగం వచ్చి ఆసుపత్రిలో ఉండే రోగులు ఉంటారు కదా, వారిని కలిసేందుకు ఎవరిని అనుమతించరు. అంతే తల్లి, నువ్వు ఏడవద్దు. నాన్న, నాకు అవన్నీ బాగా తెలుసు. నాన్నమ్మ ప్రేమ నన్ను ఏడ్చేలా చేసి ఇబ్బంది పెట్టేసింది. నాకు ఇదంతా తెలుసు. ఇదే సరైంది. నానమ్మ శాశ్వతంగా దూరం కాకూడదంటే నేను కొన్ని రోజులు నానమ్మకి దూరంగా ఉంటానులే నాన్నగారు. జో జో పాపై, జో జో పాపై, జో జో పాపై. మీ అమ్మ ఎక్కడుంది? నువ్వు మాతో ఎందుకు మాట్లాడుతున్నావు? నేను నీతో మాట్లాడడానికి ఏం రాలేదు. త్వరగా చెప్పు బిందు, మీ నాన్నగారు పట్టుకున్నారేమో. మా నాన్నగారా? అవును బిందు, అందుకే మీ అమ్మని నేను తొందరగా కలవాలి. అమ్మా, అది నీతో ఎవరన్నారు? మేము ఇందాక బయట ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటే అప్పుడు ఒక మనిషి వచ్చి ఈ ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. రాకుమారి స్వర్ణ, మీ కుమార్తె బిందు కన్న తండ్రి బతికే ఉన్నారు. ఒకవేళ మీరు వారి గురించి తెలుసుకోవాలనుకుంటే రేపు ఉదయం 10 గంటలకు మహల్ వెనక్కి రాగలరు. దీన్ని నీకెవరిచ్చారు? ఎవరు ఆ వ్యక్తి? ఏమో తెలీదు. ఆ మనిషి మొహం కప్పుకొని ఉన్నాడు. అమ్మా, నాన్నగారు నిజంగానే బతికే ఉన్నారా? పద. నాన్న, నాన్న, లక్ష్మణ్, ఎవరు నువ్వు? ఈయన మా నాన్న కాదా? వస్తున్నానని ఉత్తరం రాశారు. ఇక్కడ నీ కాబోయే భర్త నీ బిడ్డకి తండ్రి ఉంటాడని రాశారు. సరిగ్గానే రాశారు. నేను నీకు కాబోయే భర్తని, నీ బిడ్డకు బాబుని. ఇలా మాట్లాడినందుకు ఫలితం ఏంటో తెలుసా?
హో 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 హో. అయ్యో 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 రాకుమారి, ఏమైంది? కుర్రాడు మీకు నచ్చలేదా? సర్కారు వాళ్ళు వితంతువుల వివాహం గురించి మాట్లాడుతున్నారు. అందుకే మేము ఆ పని మీదే ఉన్నాంలేండి. మాకు మాత్రం కేవలం ఒక్క వితంతువే తెలుసు, మీరే. లక్ష్మణ్ లాంటి కుర్రాడు కనపడగానే మీరే గుర్తొచ్చారు. బిందు, నువ్వు లోపలికి వెళ్ళు. కానీ అమ్మా, నీకే చెప్పేది, లోపలికి వెళ్ళు. వితంతువుల్ని ఉద్ధరించాలని అంత కోరిక ఉంటే నీతోనే ఎందుకు ఆరంభించకూడదు? విధవురాల్వే కదా, అబ్బాయి కూడా నచ్చాడంటున్నావు. పెళ్లి చేసుకుంటే సరే. రాకుమారి, మేం మీ గొంతు నులిమేయగలం, కానీ ఇప్పుడే కాదు, మీ రెండో పెళ్లి తర్వాత. అయినా మీరేమన్నా మహాపతివ్రతల పరాయి మగాణ్ణి చూడగానే మడిగట్టు కూర్చోడానికి? ఛీ! నీలాంటి నీతి మాలిన ఆడదే ఇలా నీచమైన మాటలు మాట్లాడగలదు. అబ్బం శుభం తెలియని పిల్ల మనసు నొప్పించి ఏంటి నువ్వు సాధించింది? సిగ్గనిపించడం లేదా? అయితే మీరు నిజంగానే అనుకున్నారా చచ్చిన లక్ష్మణ్ మళ్ళీ బతికొస్తాడని? ఇదంతా చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? ఇదంతా చేయటం వల్ల ఏంటి నీకు లాభం? గొర్రెల్ని బెదిరిస్తే తోడేలుకొచ్చే లాభమేమిటి? ఆకాశంలో పిచుకల్ని డేగ వేటాడితే వచ్చే లాభం ఏమిటి? ప్రకృతి సిద్ధాంతం ఇది. దుర్మార్గాలు చేసేందుకు మాకు ప్రత్యేకమైన కారణాలు అక్కర్లేదు, మేమవి చేస్తూనే ఉంటాం. కానీ మీరిప్పుడు నోరు పారేసుకుని ఒక కారణాన్ని కల్పించారు. కేవలం నువ్వు మాత్రమే ఈ ఆట ఆడగలని అనుకుంటున్నావా? గుర్తుంచుకో, అసలు ఆట ఆ దేవుడు ఆడతాడు. దేవుడి లీలలు నువ్వు అర్థం చేసుకోలేవు. ఆ రోజు నీకు భవిష్యవాణి వినిపించింది, మర్చిపోయావా? నీ పాపాల చిట్టా బయటపడుతుంది, నీకు శిక్ష కూడా పడుతుంది. ఇక ఆ రోజు నువ్వు జీవించే చివరి రోజు అవుతుంది. మాకు చివరి రోజు చూపించాలనుకున్న వారి గొంతు మేం నులిమేశాం. మళ్ళీ ఆ సాహసం చేయగలిగిన వాళ్ళు పుట్టలేదు. హ హ హ. నువ్వు మాకా సహాయం చేశావు కదా, ఉత్తరం అందించి. అందుకు నీకొక బహుమానం. రోజులా కాకుండా పండగ చేసుకో ఇవాళ. థ్యాంక్ యూ పెద్దరాణి అమ్మా. ఏమో, నేనేదైనా పొరపడ్డానా? అయినా రాణి ఇలా ఈ మహల్ వైపు ఎందుకు వస్తుంది? లక్ష్మణ్, మమ్మల్ని ఎందుకు కొట్టావు? దొంగిలించావు, పైగా ఎదిరిస్తున్నావు. మేం దొంగతనం ఏమీ చేయలేదు. మాకు అసలు తెలియనే తెలీదు దొంగతనం అని దేన్నంటారో. మరి అది ఎలా చేస్తాను? నువ్విప్పుడే మా కళ్ళ ముందే యాపిల్ పండు తీసుకున్నావా లేదా?